డిఎం గారు చిన్నకోడూరు సెంటర్లో ఉన్న పాపం ఇక్కడ వడ్లు తడిచిపోయినాయి, తీసుకుంటలేరు కదనే బాబు. నువ్వేమో తీసుకుంటామని ఆడ ముఖ్యమంత్రి చెప్తాడు, మంత్రులు చెప్తారు, నువ్వు చెప్తావు. ఇక్కడ ఊర్లోకి వస్తేనేమో పోతలేవు. ఇక్కడ రామచంద్రారెడ్డి అనో రైతున్నాడు పాపం, 25 రోజులు అయింది వడ్లు పోసి. కింద వాన పడి మొత్తం తడిచినాయి, వడ్లు తీసుకుంటలేరు. తడిచిన వడ్లు కొనమంటున్నారు. ఆ సెంటర్ ఆమెను అడిగితే నేనేం చేయాలి సార్, రైస్ మిల్లు దించుకుంటలేరు, తడిచిపోతే వాళ్ళు వాపసు కొడుతుండ్రని అమ్మ అంటుంది. అమ్మాయి ఎట్లా మరి? ఇవన్నీ మొలకలు ఎత్తుతూ ఉన్నాయి, మొలకలు ఎత్తుతూ ఉన్నాయి వడ్లు. ఇప్పుడు ఆడ గవర్నమెంట్ ఏం చెప్పింది, కలెక్టర్లదే బాధ్యత, తడిసిన వడ్లు కొంటాం, అన్ని రకాల వడ్లు కొంటామని డైలాగులు కొడుతున్నారు. మరి ఏం సంగతి? ఇక్కడ నువ్వు రా, చిన్నకోడూరు సెంటర్కి రా. ఇక్కడ రామచంద్రారెడ్డి అనే రైతున్నాడు, చాలామంది రైతులున్నారు. తడిచినాయి, అడుగు మెత్తబడ్డది, అన్ని మొలకలు ఎత్తుతున్నాయి. వచ్చి ఇమీడియట్గా దించిపి, రైస్ మిల్ దించిపి. ఇక లేపేటట్టు చూడు. అమాలీలు కూడా తక్కువ ఉన్నారా, ఇబ్బంది అవుతుంది కొంత. దాన్ని పెంచుంది, అమాలీలను కూడా పెంచి తొందరగా పోయేటట్టు చేయండి. వడ్లు తడిచినాయి, మళ్ళీ రేపు ఎల్లుండి 2-3 రోజులు వర్షాలు ఉన్నాయంటున్నారు. మళ్ళీ 3 రోజులు వర్షాలు పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. ముంగడికి 3 రోజులు వానలు ఉన్నాయంటున్నారు. ఉన్నకాడికి లేపుంది, జల్ది లేపుంది, కళ్ళాలలో లేపుంది. ఆ రైస్ మిల్లులోకి చెప్పి దించిపోయి తొందరగా. నువ్వు చిన్న కొడుకు రా, ఒకసారి రా, వచ్చి చూడు. జాయింట్ కలెక్టర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. ఏం సంగతి? వడ్లు మీరేమో తీసుకుంటామంటారు, ఈడనేమో పోతలేవు, తడిచిపోయినాయి. నేను చిన్నకోడూరు మండల హెడ్ క్వార్టర్లో ఈ వడ్ల కొనుగోలు కేంద్రంలో ఉన్న రామచంద్రారెడ్డి అని ఒక రైతు ఉన్నాడు. ఇక్కడ చాలామంది ఉన్నారు. వడ్లేమో కింద అడుగు తడిచినాయి, అన్ని మొలకలు ఎత్తినాయి, పోతలేవు వడ్లు. అన్ని సెంటర్లో అట్లే ఉంది. తడిసిన వడ్లు కూడా తీసుకోమని గవర్నమెంట్ చెప్పింది కదా, మరి ఎందుకు తీసుకుంటలేరు? ఈ సెంటర్ వాళ్ళని అడుగుతూనేమో వాళ్ళు మిల్లు వాళ్ళు దించుకుంటలేరు, తడిసిన వడ్లు మాయిశ్చర్ రాకపోతే తీసుకుంటలేరు అని వాళ్ళు అంటున్నారు పాపం. మరి ఎట్లా? అవి మొలకలు వచ్చినాయి, మొలకలు వచ్చినాక ఆరబోస్తే ఏం లాభం? ఇంకా ఖరాబ్ అవుతాయి కదా. చేయండి మరి. మొలకలు వచ్చినాయి, అడగలుతా, మరి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ రేపు 2 రోజులు వానలు ఉన్నాయంటున్నారు. ఈ చిన్న కోడూర్స్ వెరిఫై చేసి వెంటనే వడ్లు లేపింది మొత్తం. వాళ్ళు వస్తారు ఇవాళ. కలెక్టర్ చెప్పినా, డిఎం సివిల్ సప్లైస్ చెప్పినా, ఉండి లావట్టుంది అమ్మా, తొందరగా లావట్టుంది అమ్మా. అవి మొలకలు అయితే ఇంకా ఇబ్బంది అవుతుంది. పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా బోనస్ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతుండ్రు, వడ్ల గురించి అని మాట్లాడుతున్నారు. ఇలా కిందికి వస్తే రైతులు ఏం మాట్లాడుతుండ్రో మీకు తెలుస్తుంది. ఇప్పుడు చిన్నకోడూరు రైతులు ఏం మాట్లాడినరు, మాకు పండేటియే దొడ్డు వడ్లు, రూపాయికి 95 పైసలు దొడ్డు వడ్లే ఉంటాయి, 5 పైసలు ఇంటి మందం 5 దొయ్యలో 10 దొయ్యలో పెట్టుకుంటాం, దానికి మీరు ఇచ్చేం లాభము, మాకు దొడ్డు వడ్లకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి రైతులు ఇలా ముక్త కంఠంతో కోరుతూ ఉన్నారు. అంటే మీరు ఒక రకంగా ఇలా రైతుల్ని మోసం చేసిండ్రు. కరెక్ట్గా డబ్బాల ఓట్లు పడి సీలు పడ్డాక తెల్లారి సాగు కబురు చల్లగా చెప్పినట్టు మేము సన్న రకాలకే ఇస్తాం, దొడ్డు రకాలకి ఇయ్యమని చెప్పి చేతులు లావట్టిండ్రు. ఇది రైతుల్ని మోసం చేయడం. నిజానికి దొడ్డు వడ్లు అయితే 30 క్వింటాలు వండే, సన్నం అయితే 20 క్వింటాలు వండే, 10 క్వింటాలు తేడా ఫరక పడే. 10 క్వింటాలు అంటే 20,000 రూపాయలు. ఇవాళ నువ్వు ఇచ్చేది ఏమున్నది? నువ్వు 500 ఇస్తాను బట్టి నువ్వు ఇచ్చే 20 క్వింటాలకు 500 ఇస్తే 10,000 రూపాయలే వస్తాయి. అంటే ఒక రకంగా రైతుకును మీరు ఎగబెట్టినట్టే, ఇయ్యనట్టే లెక్క. ఉత్తమ మాటలు చెప్తున్నారు మీరు. ఇప్పటికైనా ఆలోచించండి. నిజంగా మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ప్రకారంగా అన్ని రకాల వడ్లకు అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రైతులు ఊకోరు. డెఫినెట్గా మీరు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఊర్లలో తిరిగినా, ఏ జిల్లాలో తిరిగినా రైతులు మీ బోనస్ కోసం నిలదీస్తారు. రైతులు 7,500 రూపాయల రైతు భరోసా కోసం మిమ్మల్ని నిలదీస్తారు. మీ రుణమాఫీ కోసం నిలదీస్తారు. మీరు ఇన్ని మాటలు చెప్పి బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజల్ని నమ్మించి ఇవాళ మోసం చేస్తూ ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. పచ్చి రొట్టె విత్తనాలు వెంటనే అందుబాటులోకి తెచ్చి రైతులకు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈ జూన్ నెలలోనే 7,500 రూపాయలు ఎకరానికి రైతు భరోసా అందరూ రైతులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వడ్లను వచ్చే 4-5 రోజుల్లో
కల్లాల్లో ఉండేటువంటి వడ్లను యుద్ధ ప్రాతిపదికన కొని వర్షంతో తడిసిన వడ్లను కూడా కొని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులందరినీ కల్లాలకు పంపండి. అధికారులు ఈ టైంలో ఆఫీసులలో కాదు ఉండాల్సింది. అధికారులందరూ కూడా మనిషికి 4 సెంటర్లు ఇయ్యండి. తహసీల్దార్లకు, ఎంపీడీఓలకు గతంలో మేము చేసినాం. మనిషికి 4 సెంటర్లు ఇచ్చి ఆన్లే కూర్చోబెట్టి లారీలు తెప్పించి ఆర్టీఓని రోడ్డు మీద నిలబెట్టి లారీలు దొరకబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన కల్లాల్లో ఉన్న వడ్లు లావట్టాలని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.